డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. మండపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తుల వెంట ఒక జన ప్రపంచమే కదిలి వస్తుందని చెప్పుకోవాలి. గడిచిన 3 దఫాలుగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి బదులుగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, ఎలా ముందుకు వెళ్తున్నారు? ప్రజలందరూ నీరాజనాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి పరిపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమం ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. 2019లో మేము తప్పు చేసాం, ఆ తప్పుని సరిదిద్దుకుంటాం. మేము ఓటు వేయకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మాకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసిన తర్వాత తప్పకుండా ఆయన రుణం తీర్చుకునేటువంటి విధంగా మేమందరం ఓటేస్తాం. ఇక్కడ ఇప్పటి వరకు ఓట్లు కొనుక్కునే దాని ప్రకారంగానే ఎన్నికలు జరిగినాయి. అంటే 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు కూడా ఈ నియోజకవర్గంలో ధనానికి జనానికి మధ్యన ఎన్నికలు జరిగినాయి. ధనానికి జనానికి జరిగినటువంటి ఎన్నికల్లో ధనమే గెలిచింది, జనం ఓడిపోయారు ఇప్పటి వరకు 3 సార్లు. సరే, ఈసారి మాత్రం గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఈవేళ వాళ్ళు ఇచ్చే 2000కో 1000కో చూసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి వాళ్ళ అకౌంట్లో లక్షల డబ్బులు ఉన్నాయి, మహిళల అకౌంట్లో. అటువంటిప్పుడు 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ధనానికే జనానికే జరిగేటువంటి ఎన్నికల్లో జనం ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి గొంతెత్తి చాటుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా. 3 సార్లు ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు చేసినటువంటి జోగేశ్వరరావు ఏం చేశాడు? అతను వ్యాపారస్తుడు, వ్యాపారమే చేసుకున్నాడు తప్పితే రాజకీయ వ్యాపారం చేసాడు తప్పితే ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా ఏమీ లేడు. 5 ఏళ్ళకోసారి వచ్చి మా చేతిలో 1000 రూపాయలు పెట్టడానికి వస్తాడు, అంతేగాని మాకు కష్టం వచ్చిందంటే ఉండేటువంటి పరిస్థితి ఉందంటున్నారు. ఇంత జరుగుతుంటే చంద్రబాబు ఇప్పటికీ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన డబ్బు ప్రజలకు చేరకుండా ఎన్నికల కమిషన్ ఆశ్రయించి ఆసరా కానీ, చేయూత కానీ, రీఎంబర్స్మెంట్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదో రకంగా ఆపించి ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం చేయాలని ప్రయత్నం చేస్తుందండి. ఏ రకంగా చూడొచ్చు? ఇక్కడ ప్రజలను నమ్ముకున్నవాడు జగన్మోహన్ రెడ్డి, బీజేపీని నమ్ముకున్నవాడు లేకపోతే పవన్ కళ్యాణ్ నమ్ముకున్నవాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఓటేస్తేనే అధికారాలు వస్తాయి ఎక్కడైనా, అంతే తప్పితే బీజేపీ ఓటేస్తే పవన్ కళ్యాణ్ ఓటేస్తే మాత్రం అధికారాలు రావు. ఖచ్చితంగా ఈ రోజుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతకాలం ప్రజలు మోసపోతారు? 1 సారి 2 సార్లు మోసపోతారు తప్పితే 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం అతనికి ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి చేసిన ఆయన నా వల్ల మీ ప్రతి కుటుంబానికి మేలు జరిగిందంటే మాత్రం ఓటేయండి అని చెప్తున్నాడు. అంటే ఎంత దన్నుగా ధైర్యంగా చెప్తున్నాడో, ప్రజలు అతనితో ఉన్నారనేటువంటి నమ్మకం విశ్వాసం ఆయనకు ఉంది, అందుకని అలా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే మండపేటకు సంబంధించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రధానంగా వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం హామీ ఇచ్చారు? లోకల్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు. మండపేటకి బైపాస్ రోడ్డు ఒకటి వేయాలి, ఇంకా కొన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నాకు ప్రతి విలేజ్ మీద గడిచినటువంటి ఈ 3 సంవత్సరాలుగా ప్రతి ఊరి మీద ప్రతి ఏరియా మీద కూడా నాకు ఐడియా ఉంది. ఈ మండపేటకి ప్రధానంగా కావాల్సినటువంటిది ప్రైవేటు సంస్థలు ఉన్నాయి తప్పితే ప్రభుత్వ విద్యా సంస్థలు డెవలప్ అవ్వలేదు. ఆ డిగ్రీ కాలేజ్ ఉంది, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నాం. విద్య ఏదైతే ఉందో, వైద్యం ఏదైతే ఉందో 100 పడకల హాస్పిటల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని త్వరితగా పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలనేటువంటిది అనుకుంటున్నాం. ఇక్కడ నేను మండపేట ప్రజలకు మనం చేసేది ఒకటే, ఎమ్మెల్యే అనేటువంటిది డబ్బుతో ఓట్లు కొనుక్కోవటం అనేటువంటిది వ్యాపారంగా ప్రజలతో సంబంధాలు ఉండేటువంటిది నాయకత్వం చూశారు ఈ రోజు వరకునే. దయచేసి మండపేట నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేసేది, నన్ను ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉంటాడో, ఏం చేస్తాడు అనేటువంటి చేతి చూపెడతాను నేను అనేటువంటిది మనం చేస్తాను. ఎమ్మెల్యే అంటే ఒక జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు కష్టం వస్తే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి విధంగా పనిచేస్తాను. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది. ఇది జోగేశ్వరరావు గారికి చివరి ఎన్నికలు. జోగేశ్వరరావుకి చివరి ఎన్నిక, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూడా చివరి ఎన్నికలు. ఇంక మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కోరిమరుగైపోద్ది.
ఇక్కడ జోగేశ్వరరావు అనేటువంటి వాడు వ్యాపారం చేసుకుంటాడు, హాయిగా రెస్ట్ చేసుకుంటాడు తప్పితే ప్రజలతో ఇంకేం సంబంధం ఉండదు దీనికి. మండపేట నియోజకవర్గంలో ప్రతిసారి ధనమే గెలిచిందని, ఈసారి మాత్రం జనం గెలుస్తారని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. మండపేట నుంచి విజయస్మృతి హరీష్, సాక్షి న్యూస్.